सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते। శ్రీ మహాగణాధిపతియే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సరంలో రాశి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధనురాశి యొక్క ఫలితాలు కనుక చూస్తే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. వత్సరారంభంలో వివాహ విషయాల్లో అనుకూలత, సామాజికంగా గుర్తింపు ఉంటుంది. వ్యాపారస్తులకు నూతన భాగస్వామ్యులతో కలిసి బాగా అధికారం సంపాదిస్తారు. అధికారుల మన్నన కూడా లభ్యపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహపూర్వక సత్సంబంధాలు పెరుగుతాయి. విలాసవంతమైన జీవితం, సంపద, జ్ఞానం, ఉన్నత స్థాయి జీవన శైలి, సామాజిక గౌరవం, సంతోషకరమైన వివాహ జీవితం, గొప్ప సాంప్రదాయబద్ధమైనటువంటి విషయాల పట్ల అవగాహన వస్తాయి. అర్ధాష్టమ శని సంచారం వలన ఈ రాశి వారిపై అన్ని విషయాల్లోనూ కూడా ప్రభావాన్ని సూచిస్తుంది. రాజకీయ నాయకులకు సరైన సమయం కాదు. వ్యవహార ప్రతిబంధకాలు ఎదురవుతాయి. న్యాయ సంబంధ కోర్టు సమస్యలు, వృత్తి వ్యాపారాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు, వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అర్ధాష్టమ శని నుంచి బయటపడటానికి వీళ్ళు శనికి సంబంధించినటువంటి దశరథ కృత శని స్తోత్ర పఠనం ప్రతినిత్యం కూడాను జపించాలి. సమగ్నిరగ్ని విస్కరచ్ఛన్న సపద సూర్య సంవాతో వాత్ప్రభావశ్రిత అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించడం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం చాలా మంచిది. రైతన్నలకు మేలు, విద్యార్థులకు మేలు కలుగుతుంది. రాజకీయ నాయకులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదృష్ట సంఖ్య 3, 8, 9. వీళ్ళకి బుధవారం, శుక్రవారం, శనివారాలు కలిసి వస్తాయి. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావంలో వీళ్ళు తప్పనిసరిగా శివధ్యానంతో పాటుగా శనీశ్వరుని యొక్క మూలమంత్రాన్ని కూడా జపించడం సర్వవిధ శ్రేయోదాయకం. చైత్రశుద్ధ పాడ్యమి తెలుగు సంవత్సరాదిగా మనమంతా కూడాను ఆచరిస్తూ ఉన్నాం తరతరాలుగా. ఈ పండుగ ఆర్యుల నాగరికత లక్షణాల నుంచే ప్రారంభమైంది అని చెప్పేసి కూడా శాస్త్రం. భారతదేశంలో ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని వైశాఖ, కార్తీక, మార్గశిర, ఫాల్గుణ మాసాల్లో జరుపుకునేటువంటి సాంప్రదాయం ఉన్నప్పటికీ కూడా మన ఈ యొక్క తెలుగునాట మాత్రం చాంద్రమాన సంవత్సరం ఈ చైత్ర శుద్ధ పాడ్యమితోనే ప్రారంభం చేసుకుంటున్నాం అనే విషయాన్ని గ్రహిద్దాం. ఈనాడే బ్రహ్మదేవుడు ఉత్తర ప్రాంతం వారు విక్రమార్క శకం, దక్షిణాన శాలివాహన శకం అనుసరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ పురాణ ఇతిహాసాలని బట్టి మనం ఆలోచించినట్లయితే ఈ తిథినే సంవత్సర ఆరంభంగా భావించాల్సి వస్తుందన్నమాట. చాంద్రమానాన్ని అనుసరించే తెలుగువారు ఈ చైత్ర శుద్ధ పాడ్యమి తిథినే సంవత్సరారంభ దినంగా ఆచరించడం అనాది కాలంగా వస్తున్నటువంటి సంప్రదాయం. కాబట్టి ఉగాది నాడు ప్రతి ఒక్కరూ ఆచరించవలసినటువంటి విధి విధానాలే ఏమిటి అనే విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఈరోజు మనం ఆచరించవలసిన ముఖ్యమైన విధి ఏంటంటే ప్రతిగృహ ధ్వజారోహణం అని చెప్పేసి. అంటే ఎవరి ఇంటి ముందు వాళ్ళు చక్కగా కలాపి చల్లి ఊడ్చి ముగ్గులు వేసిన తర్వాత గోమయంతో ఒక ప్రాంతంలో చక్కగా అలికి ఒక పొడుగాటి కర్ర తీసుకొని ఆ కర్రకు పసుపు కుంకుమ రాసి ఒక జెండాను అమర్చాలి. ఈ విధంగా జెండాను అమర్చి దానికి హారతి ఇవ్వటం అన్నమాట. ఈ విధంగా కనుక చేసినట్లయితే సర్వదేవతలు కూడాను ఆ ఇంట్లోకి ప్రవేశిస్తారు అని చెప్పేసి శాస్త్రం. కాబట్టి
ఉగాది నాడు ముఖ్యంగా ఆచరించవలసింది దంతధావనం అయిన తర్వాత చేయవలసిన ప్రక్రియ ఇది. తదుపరి తైలాభ్యంగన స్నానం ఆచరించాలి. తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనె తలకు, శరీరానికి బాగా చక్కగా రాసుకొని తూర్పు వైపు తిరిగి కూర్చొని రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత సున్నిపిండితోటి చక్కగా నలుగు పెట్టుకొని కుంకుడుకాయ నురుగుతో తలస్నానాన్ని ఆచరించడం వలన తైలాభ్యంగన స్నానం విశిష్టవంతమైనటువంటి ఆరోగ్యప్రదాయనిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే నూతన వస్త్రాలు అనేటువంటివి ఉగాది నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడాను ధరించాలి. నూతన వస్త్రం మాకు ఇప్పుడు కుదరట్లేదండి అంటే కనీసం హ్యాండ్ కర్చీఫ్ అయినా సరే కొనుక్కోవాలి. ఆ రోజు నూతన వస్త్రం అనేటువంటిది చాలా అవసరం. అలాగే ఛత్ర చామరాది స్వీకరణ కూడా చేస్తూ ఉంటాం. గొడుగు, ఛత్రం ఇవన్నీ కూడా కొనుగోలు చేయటం జరుగుతుంది. తర్వాతే దేవతార్చన చేస్తాం. దేవతార్చన చేసేటప్పుడు అండి తప్పనిసరిగా బ్రహ్మదేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఉగాది నాడే బ్రహ్మదేవుడిని మొట్టమొదటిసారిగా కొలిచేది. ఎందుకంటే సృష్టి ఆయన నుంచి ప్రారంభమైందని, ఆయనే ఈ యొక్క విధి విధానాన్ని మనకు అందించాడని, బ్రహ్మదేవుడు ఉగాది పండుగ ఎప్పుడు అని చెప్పేసి తెలియజేశాడు అని చెప్పేసి. కాబట్టి బ్రహ్మదేవుణ్ణి కొలుస్తాం. తదుపరి మన ఇష్టమైనటువంటి దేవతారాధన పూర్తి చేసి లక్ష్మీదేవికి ఆగమనం చెప్తాం. ఆ తల్లి వసంతకాలం కదండి, కోయిళ్ళ కుహునాదాలు, మామిడి పండ్ల ఆవిర్భావం ఇవన్నీ మనకి ఈ యొక్క వాతావరణ రీత్యా వస్తాయి. కాబట్టి కఫ, వాత, పిత్త దోషాలన్నీ పోగొట్టుకోవడానికి చాలా గొప్ప విశేషమైన పండుగ కూడా మనం భావిస్తాం. అందుకే నింబ కుసుమ భక్షణ అని చెప్పేసి ఉగాది పచ్చడిని తయారు చేస్తాం. అది కూడాను వేప చిగుట్లు ఉంటాయి చూస్తారా, వేప పువ్వు, అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు, చింతపండు ఇవన్నీ కలిపి మనం ఉగాది పచ్చడిని తయారు చేసి ప్రసాదంగా తీసుకుంటాం. దేవుడి వద్ద నైవేద్యం పెట్టి తరువాత పంచాంగ శ్రవణం అనేటువంటిది ఆచరిస్తాం. ఈ పంచాంగ శ్రవణం ఆచరించడం వలన ఏం జరుగుతుందంటే కొన్ని వేల గోవుల్ని దానం చేసిన ఫలం, అలాగే గంగా నదిలో స్నానం చేసినటువంటి సత్ఫలితం, జన్మతరీత్యా సంభవించేటువంటి ఒడిదుడుకుల నుంచి ప్రతి వాళ్ళు బయటపడేందుకు ఆచరించవలసిన సూత్ర ప్రాతిపదికల విశేషాంశాలు ఈ పంచాంగ శ్రవణంలో మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా దేవతార్చన అనేటువంటిది చేసేటప్పుడు ఇలవేల్పును పూజించడంతో పాటు ఇతర దేవతల్ని కూడాను ఆరాధించాలి. ఈ మాసంలో శుక్లపక్షం 15 రోజులు కూడా ప్రతిరోజు ఒక దేవతను దమనంతో పూజించాలి అని చెప్పేసి కూడా శాస్త్రం చెబుతోంది. ఇలా గనక ఆచరించినట్లయితే అద్వితీయమైన అభివృద్ధి పథంలోకి మానవుడు పయనిస్తాడు. కష్టాల కడలి అనేటువంటిది లేకుండా హాయిగా ఆనందంగా జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇది తెలుగు సంవత్సరాది ఉగాది నాడు ప్రతి వాళ్ళు కూడా ఆచరించవలసినటువంటి విధి విధానం. అందుకే అంటారు, సంతోషం ఒక చారడు కల్వంలో వేసి నూరి దాన్ని ఒక్క గిన్నెలో ఉన్న దయారసం తోడ కలిపి ఆ రొంటిని సమతనే సాసర్లో జనత కొరకు వడ్డిద్దామని. ఇది ఉగాది పచ్చడి అందించేటువంటి సందేశం. అందరూ సుఖంగా ఉండాలని, పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్, ఆరోగ్య, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుతూ సర్వే జన సుఖినో భవంతు.